ఒక కుక్క తన ఇంటి యజమానికి అవసరమున్న కిరాణం సామాన్ తేవడానికి ఒక లిస్టు పట్టుకొని అలాగే వాటితో పాటు డబ్బులు తీసుకొని ఒక కిరాణం షాప్కి వెళ్తే అక్కడ ఉన్న కిరాణం షాప్ అయిన ఏవైతే సామాన్లు కావాలి అని చెప్పేసి అవన్నీ సామాన్లు ఆ లిస్టులో ఉన్న సామాన్లని చూసి ఆ కుక్కకు ఇస్తాడనమాట. అలాగే రిమైనింగ్ మిగిలిన చేంజ్ డబ్బులు కూడా కుక్కకి ఇస్తే బ్యాగ్ పట్టుకొని పద్ధతిగా తను వెళ్ళడానికి ఏదైతే బస్ స్టాప్ ఉందో ఆ బస్ స్టాప్కి వెళ్ళి ఆ బస్ ఎక్కి ఎక్కడైతే దిగాలో ఏ ఇంటికి అయితే వెళ్ళాలో అక్కడ దిగి ఆ ఇంటికి వెళ్తుంది. అయితే ఆ కిరాణం షాప్ అయినా ఈ కుక్క ఎక్కడిది ఎవరిది అని చెప్పేసి పరిశీలించడానికి ఎవరి కుక్క ఇది లిస్ట్ పట్టుకొని వచ్చింది కదా, పద్ధతిగా ఉంది, దీనికి చాలా నేర్చుకున్నట్లుంది ఇది అని ఆ షాప్ అయిన పరిశాన్ అయి ఆ కుక్కను వెంబడిస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన ఆ కుక్కను చూస్తాడు. ఆ కుక్క ఇంటికి వెళ్ళగానే డోర్ బెల్ కొడుతుంది. యజమాని రాడు ఇట్లకెళ్ళి. అలాగే మళ్ళొకసారి డోర్ బెల్ కాకుండా డోర్ని కొడుతుంది. అయినా కూడా యజమాని అనేటోడు రాడు. ఆయన బాగా పరిశీలిస్తాడు ఈ కుక్క ఇంకేం చేస్తా అని చెప్పేసి, ఎవరైతే కిరాణా షాప్ పైన ఉన్నాడో ఆయన. అలాగే ఇక మా ఓనర్ లేస్తలేడు, బాగా పడుకున్నాడేమో అని చెప్పేసి కుక్క ఆ పక్క నుంచి గలీలోకి వెళ్ళి పోయి ఆయన ఏదైతే బెడ్రూమ్ ఉంటుందో ఆ బెడ్రూమ్ కిటికీని కూడా ఆ కుక్క కుట్టడం స్టార్ట్ చేస్తుంది. అయితే వెంటనే ఆ యజమాని లేచి, ఏంది కుక్కకి ఏమన్నా పిచ్చి పట్టిందా, పడుకున్నోనికి డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పేసి సడన్గా వచ్చి ఆ డోర్ తీసి కుక్కను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ కుక్కను కొట్టడం స్టార్ట్ చేస్తాడు. అట్లనే ఆ షాప్ అయిన చూసి పరిశాన్, ఆ కుక్కకు నువ్వు ఎందుకు కొడుతున్నావు, ఆ కుక్క చాలా తెలివిగలది, నువ్వు లేకున్నా లిస్టు తీసుకొని నా షాప్ కాడికి వచ్చి సామాన్ తీసుకొని బస్ ఎక్కి మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చింది. నువ్వు కాకుండా ఇంకా ఎక్కడన్నా పోతే ఏదైనా షూటింగ్ వెళ్తే ఏదైనా సినిమాలలో ఈ కుక్కను కనుక పనిచేయడానికి తీసుకొస్తే కొన్ని లక్షలు సంపాదించి పెడుతుంది, ఎందుకు ఆ కుక్కను నువ్వు కొడుతున్నావు అని చెప్పేసి ఆ షాప్ అయిన ఆ యజమాని అంటాడు. అయితే ఆ యజమాని ఏమంటాడంటే, దీనికి అంత తెలివి లేదు, నన్ను కాదని ఇది ఎక్కడ పోదు, ఇది నాకు బాగా అలవాటు పడ్డది, నన్ను కాదని ఇది ఎక్కడన్నా పోతే బతుకుతుందేమో, నేను పెట్టేదానికన్నా ఎక్కువ మంచిగా తిని ఇంకా ఎక్కువ మంచిగా బతుకుతుంది, కానీ అది నన్ను వదిలిపెట్టి పోదు, నాకు బాగా బానిస అయింది, అది బానిస బతుకు దానికి అలవాటు అయిందని చెప్పేసి ఆ ఇంటి యజమాని ఆ షాప్ అయినా చెప్తాడు. అయితే ఇందులో నీతి ఏంటంటే, ఏం చెప్పదలుచుకున్నా మీ అందరికంటే, ఒక రాజకీయ నాయకుడి దగ్గర పనిచేసే కార్యకర్తలు కూడా ఒక రాజకీయ నాయకుడి కోసం ఏవైనా చేస్తారు, ఎంత తెలివిగా పనిచేస్తారు. కానీ ఆ రాజకీయ నాయకుడు కుక్కను ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తాడో మనల్ని కూడా కార్యకర్తల్ని కూడా నీతిగా నిజాయితీగా పనిచేసే కార్యకర్తలను కూడా కుక్క కన్నా అధ్వానంగా ట్రీట్ చేస్తాడు. ఆ రాజకీయ నాయకుడిని వదిలిపెడితే ఆ కుక్క ఎక్కడైతే పోతే షూటింగ్ చేసుకొని కోట్లు సంపాదిస్తే లక్షలు సంపాదిస్తా అని చెప్పేసి అంటారు కదా, అలాగే ఈయన ఆ పార్టీని వదిలిపెట్టి ఆ రాజకీయ నాయకుడిని వదిలిపెట్టి వేరే దగ్గర పోయి ఏదైనా బిజినెస్ చేసుకున్నా ఇంకేదైనా చేసుకున్నా అంతకు మించిన డబ్బులు సంపాదించుకొని హాయిగా కుటుంబంతో ప్రశాంతంగా బతకొచ్చు. కానీ మనం ఆ రాజకీయ నాయకుడికి బానిస అయిపోయి మన కుటుంబాన్ని కూడా బానిస చేసి మన బతుకునే బానిసగా అయిపోయి ఒక కుక్క కన్నా అధ్వానంగా ఆ రాజకీయ నాయకుడి దగ్గర మనం బతకడం నేర్చుకున్నాం. సో మన బతుకులు ఎదగాలి, మారాలి అనుకుంటే మనలో ఫస్ట్ మార్పు రావాలి. ఇది యువత బాగా గ్రహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురావాలంటే, అలాగే నేను ఇంకోటి ఏంటంటే మాకు మంచి యూట్యూబ్ స్టూడియోని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ యొక్క అందరి ఆశీర్వాదం అవసరం ఉంటుంది. దయచేసి మీరు చేయాల్సింది ఒకటే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీలైతే ఎవరైతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారో వాళ్ళతో చూయించి సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నాకు మంచి సపోర్ట్ దొరుకుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మీ యొక్క అందరి ఆశీర్వాదం ఇలానే నా ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై భారత్, జై హింద్.